హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. నేను మధు ఉయ్యాల. ఈరోజు తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం అనే సిరీస్లో 8వ రోజు, మరియు అందులో ఒక క్రియతో 480 వాక్యాలు తయారు చేద్దామనే ఎపిసోడ్ 2. ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం 8 సబ్జెక్టులు తీసుకొని మనం 6 రకాల వాక్యాలుగా తయారు చేయడం ఈరోజు నేర్చుకుందాం. ఇలా మనం రోజుకొక విభాగం నేర్చుకుంటూ 480 వాక్యాలను కేవలం ఒకే ఒక స్పీక్ అనే ఒక వర్బ్ ద్వారా మనం తయారు చేద్దాం. ఇది ఒకటి అర్థమైతే మీరు ఒక 100 క్రియాపదాలు నేర్చుకుంటే మీరు 48,000 అక్షరాల 48,000 సెంటెన్స్ మీరు ఫామ్ చేయవచ్చు. నాది గ్యారంటీ. డిడ్ వాడితే V1 తీసుకోవాలి, అంటే వర్బ్ యొక్క మొదటి రూపం తీసుకోవాలి. డిడ్ వాడినట్లయితే V2 అనగా వర్బ్ యొక్క రెండవ రూపం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మంచిగా. డిడ్ తీసుకుంటేనో వర్బ్ యొక్క మొదటి రూపం తీసుకోవాలి. డిడ్ ఉపయోగించకుంటే వర్బ్ యొక్క రెండవ రూపం తీసుకోవాలి. ఇది కన్ఫ్యూజ్ 2 రకాలు చెప్తున్నా. ఐ డిడ్ స్పీక్ ఇంగ్లీష్. డిడ్ వాడితే V1. ఐ స్పోక్ ఇంగ్లీష్. డిడ్ వాడకుంటే V2. మనకు ఎందుకు ఇట్లా చెప్తున్నా 2 విధాలుగా అంటే, మనకు ఒక్కోసారి వర్బ్ ఫామ్స్ మనకు నోటికి రాకుండా మర్చిపోయిన సందర్భంలో ఇట్లా కూడా వాక్యాన్ని రాయవచ్చు. ఉదాహరణకు స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఇవి 5 రకాలుగా మనం వర్బ్ ఫామ్స్ చెప్తాం. అలా గుర్తు రానప్పుడు మనకు ఐ డిడ్ ఉపయోగించుకొని వర్బ్ యొక్క మొదటి రూపం ఏంటిది? స్పీక్. అలా రాయవచ్చు. అందుకని మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. ఐ డిడ్ స్పీక్ ఇంగ్లీష్. ఐ స్పోక్ ఇంగ్లీష్. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఇలా మీకు నోటికి వచ్చినప్పుడు ఓకే, రాదనుకో అప్పుడు ఐ డిడ్ స్పీక్ అని అనవచ్చు. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. ఐ డిడ్ స్పీక్ ఇంగ్లీష్ లేదా ఐ స్పోక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాను. వి స్పోక్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ మాట్లాడాం. యూ స్పోక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడారు. దే స్పోక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడారు. హీ స్పోక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాడు. షీ స్పోక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడింది. రామా స్పోక్ ఇంగ్లీష్. రామ ఇంగ్లీష్ మాట్లాడినాడు. సీత స్పోక్ ఇంగ్లీష్. సీత ఇంగ్లీష్ మాట్లాడింది. ఓకే, డిడ్ ఉపయోగించి కూడా చూసినాం కదా. ఇప్పుడు నెగిటివ్ తీసుకుందాం. నెగిటివ్లో వచ్చేసి ఏంది? జస్ట్ డిడ్కు నాట్ యాడ్ చేస్తే డిడ్ నాట్, లేదా దీనికి షార్ట్ ఫామ్ డిడెంట్. కాంట్రాక్షన్ అంటారు లేదా షార్ట్ ఫామ్ అంటారు. డిడ్ నాట్కు షార్ట్ ఫామ్ లేదా కాంట్రాక్షన్ డిడెంట్. డిడ్ నాట్కు షార్ట్ ఫామ్ డిడెంట్. ఓకే, ఐ డిడెంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ మాత్రం కంప్లీట్ ఇది రాదు. నెగిటివ్లో కానీ క్వశ్చన్లో కానీ డిడెంట్ వచ్చిందంటే ఇక్కడ డిడ్ ఉంది, డిడ్ ఉన్నా డిడ్ నాట్ ఉన్నా మనం వాడుతున్నామంటే వర్బ్ V1లోనే ఉండాలి. ఇది నియమం, గుర్తుపెట్టుకోండి. ఒక ఓన్లీ పాస్ట్ టెన్స్ చెప్పుకున్నప్పుడు పాజిటివ్ ఆన్సర్లో మాత్రమే V2 వస్తుంది. నెగిటివ్లో ఎప్పుడు కూడా, క్వశ్చన్లో ఎప్పుడు కూడా V1నే వాడవలెను. ఇది నియమం. ఐ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. వి డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడలేదు. యూ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడలేదు. దే డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడలేదు. హీ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడలేదు. షీ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు. రామ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. రామ ఇంగ్లీష్ మాట్లాడలేదు. సీత డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. సీత ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఇప్పుడు మనకు పాజిటివ్ అయిపోయింది ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్లో పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం? మనకి డిడ్ ఉంది కదా. ఇవి ఐవి, యు, దే, ఈషి, రామ, సీత ఇవేంటి? సబ్జెక్టులు. వీటికి మనం తర్వాత సబ్జెక్ట్ తర్వాత డిడ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్ కానీ ఎస్ఆర్ నో క్వశ్చన్ కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కానీ మనం తయారు చేయాలంటే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉండాలి? సబ్జెక్టుకు ముందు రావాలి. సబ్జెక్టుకు ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటిది? డిడ్. చూద్దాం. సింపుల్. డిడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడానా? డిడ్ వి స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడామా? డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడారా?
డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్, డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడారా, డిడ్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడా, డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడిందా, డిడ్ రామా స్పీక్ ఇంగ్లీష్, రామ ఇంగ్లీష్ మాట్లాడండా, డిడ్ సీత స్పీక్ ఇంగ్లీష్, సీత ఇంగ్లీష్ మాట్లాడిందా. ఇప్పుడు నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్ చేద్దాం. దీనికి నాట్ కానీ షార్ట్ ఫామ్ డిడెంట్ కానీ వాడదాం. డిడెంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేదా, డిడెంట్ వి స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడలేదా, డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడలేదా, డిడ్ దే స్పీక్ డిడెంట్ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడలేదా, డిడెంట్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడలేదా, డిడెంట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదా, డిడెంట్ రామా స్పీక్ ఇంగ్లీష్, రామ ఇంగ్లీష్ మాట్లాడలేదా, డిడెంట్ సీత స్పీక్ ఇంగ్లీష్, సీత ఇంగ్లీష్ మాట్లాడలేదా. ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ చేద్దాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో పాజిటివ్, ఇక్కడ మనం వై తీసుకుందాం. ఇలా వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్, విచ్, హౌ, ఇలా మనం 9 డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తీసుకొని ఇలాగే సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. అలా చేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా 480 కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాక్యాలు మనం తయారు చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ద్వారా మనం సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై డిడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాను, వై డిడ్ వి స్పీక్ ఇంగ్లీష్, మేము ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాము, వై డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడారు, వై డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడారు, వై డిడ్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడిండు, వై డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడింది, వై డిడ్ రామా స్పీక్ ఇంగ్లీష్, రామ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాడు, వై డిడ్ సీత స్పీక్ ఇంగ్లీష్, సీత ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడింది. ఇంకా మనం దీనికి యాడ్ చేసుకోవచ్చు ఎస్టర్డే అని కూడా. ఎస్టర్డే ఎట్లా చెప్పవచ్చు, వై డిడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నేను నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడినాను, ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ దీనికి నెగిటివ్ తీసుకుంటే డిడ్ నాట్ లేదా డిడెంట్. వై డిడెంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నేను నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ వి స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, మేము నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, మీరు నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ దే స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, వారు నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ హీ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, అతను నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, ఆమె నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ రామా స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, రామ నిన్న ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ సీత స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నిన్న సీత ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 8 సబ్జెక్టులు తీసుకొని 8 సబ్జెక్టుల ద్వారా మనం 6 రకాల వాక్యాలుగా మార్చి మొత్తం వాక్యాల నిర్మాణం నేర్చుకున్నాం. ఇది అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఇందులో మనం ఒకసారి క్లాస్ ఒకసారి చిన్నగా రివిజన్ చేసుకుందాం. దీంట్లో వాడిన హెల్పింగ్ వర్బ్ డిడ్ పాజిటివ్లో, డిడెంట్ నెగిటివ్లో తీసుకున్నాం. హెల్పింగ్ వర్బ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తీసుకున్నాం, వై తీసుకున్నాం. సబ్జెక్టులు ఐ వి యూ దే ఈ షీ, ఇట్ ప్లేస్లో రామ సీత తీసుకున్నాం. సబ్జెక్టులు మనకు ముఖ్యంగా 7 ఉంటాయి. ఐ వి యూ దే ఈ షీ ఇట్ ప్లేస్లో, ఇట్ అనగా సింగులర్ కాబట్టి మనం ఈషీ కానీ ఇట్ కానీ ఇట్ ప్లేస్లో రామ సీత అని ఇలా సింగులర్ పర్సన్ నేమ్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం జరిగింది. మనం వర్బ్ వచ్చేసి స్పీక్ తీసుకున్నాం. స్పీక్ అనగా మాట్లాడట, స్పోక్ అంటే మాట్లాడాను. ఇవి మనకు వర్బ్ ఫామ్స్ 5 ఉంటాయి. ఇప్పుడు మనం వర్బ్ యొక్క 2వ రూపం మరియు మొదటి రూపం ద్వారా ఈరోజు క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఇది ప్రాసెస్, ఈరోజు చెప్పుకున్న విశేషాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా.